అది దాటాలి. గండమా? దాని నుంచి ఎలా బయటపడాలి? ఏం చేయాలో చెప్పండి పూజారి గారు. మనం చేయడానికి ఏమీ లేదు జానకిరామయ్య. అంతా దైవం చేతుల్లోనే ఉంది. ఈ గండం గట్టెక్కాలని కోరుకో. మీ అమ్మాయి గడప దాటి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. రూపం మారినా ప్రాణాలు నిలబెడితే నా బతుక్కు అర్థం ఇవ్వటానికి బతికించావు అనుకున్నాను. నా పుట్టుక గురించి తెలుసుకునే అవకాశం ఇచ్చావనుకున్నాను. కానీ ఉన్న బంధాల్ని దూరం చేయటానికైతే ఎందుకు నన్ను బతికించావు? చెప్పయ్యా, ఎందుకు నన్ను బతికించావు? నేను ప్రాణాలతో లేననుకొని ఆయన విషం తాగారంటున్నారు. అది విషం కాదని నాకు తెలుసు. కారణం ఏదైనా ఆయనంటూ ఉంటేనే నేను ఉండేది. కావాలంటే బదులుగా నా ప్రాణాలు తీసుకో. ఆయన ప్రాణాన్ని మాత్రం కాపాడు. నీ మెడలో మాంగల్యమే నీ సౌభాగ్యం. ఆలస్యం చేయకుండా వేసుకో, లేదంటే నీ 5వ తనమే దూరమయ్యే. నీ మాంగల్యమే నిన్ను కాపాడుతుంది. అవును, ఆవిడ చెప్పినట్టు వెంటనే నల్ల పూసలు వేసుకోవాలి. అప్పుడు కానీ ఆయనకేం కాదు. హలో మేడం, జానకి ఇక్కడ అమ్మవారి గుడికి వచ్చింది. గుడికా? ఇప్పుడు గుడికెందుకు వచ్చింది? ఓ, దేవాంశ్ కోలుకోవాలని మొక్కుకోవడానికి వచ్చిందా? ఏమో మేడం, దేవుడి ముందు కాసేపు ఏడ్చింది. ఏడ్చిందా? అంతా ఓవరాక్షన్ ఎందుకు చేస్తుంది? ఇదేదో నిజమైన మేనకోడల్లాగా. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే మేడం, మీరు త్వరగా రండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను.
భయపడకమ్మా. నీ మెడలో ఆ మంగళసూత్రం వేసుకో. నీ భర్తకి ఏ హాని కలగదు. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కావట్లేదు మేడం. దీర్ఘ సుమంగళి భవ. దీర్ఘ సుమంగళి భవ. అదేంటి ముత్తైదులందరూ ఆశీర్వదిస్తున్నారు? జానకి ఇక్కడుందేంటి? ఇప్పుడు వెళ్ళి అమ్మవారి గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయమ్మా. నీ భర్త ఆపద నుండి బయటపడతాడు. నీ మాంగళ్యానికి ఎలాంటి డోకా ఉండదు. దీనికి పెళ్ళయిందా? అలాగే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వెళ్ళిరా. ఇక వెళ్దామా? జానకి, నువ్వు మంగళసూత్రం కట్టించుకోవటమేంటి? నీ భర్త ఏదో ఆపదలో ఉండటమేంటి? అసలు నీకు పెళ్లి కాలేదు కదమ్మా? నాకు పెళ్లి కాలేదని నేనెప్పుడు చెప్పాను? నా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. ప్రదక్షిణలు చేస్తానండి. జానకి తాళిబుట్టు కట్టించుకోవటమేంటి? జానకి ఇంకా పెళ్లి కాలేదు కదా, పెళ్లి అయిపోయిందా?